ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరి కొందరంలో ఈ దినం దేవుని వాక్యం నుంచి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. ప్రియమైన వాళ్ళారా, యెహోవా యెహోషువకు తోడై ఉండెను. క్రైస్తవ జీవితంలో దేవుని తోడు అనేది చాలా అవసరం. రక్షింపబడిన మనము, శిలువ రక్తంతో కడగబడిన మనము దేవుని తోడు. ఆయన ఏమన్నాడు? ఇమ్మానుయేలుగా తోడుంటానన్నాడు. ఇమ్మానుయేలు దేవుణ్ణి మనం తోడు పెట్టుకొని బతుకుతున్నామా అది చూసుకోవాలి. యెహోషువ గురించి ఇక్కడ చాలా స్పష్టమైన మాట. చాలామంది ఎవరు కానీ ఏం చేస్తారంటే గొప్పలు అనిపించుకోవడానికి, మరి నేనే గ్రేట్ అనిపించుకోవాలని శరీరం యొక్క ఆలోచన అది. అయితే ఇక్కడ యెహోషువ కీర్తి దేశమంతటా వ్యాపించెను. దేశమంతా యెహోషువ కీర్తి పోయింది అంటే కారణం ఏంటంటే యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ యెహోవా అనే దేవుడు ఎట్లుంటాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన దహించు అగ్ని, ఇంకో మాటలు చూస్తే ఆయన పరిశుద్ధుడు, ఇంకో మాటలు చూస్తే ఆయన మహాగణుడు, మహోన్నతుడు, ఇంకా చూస్తే సమీపించనికే ఆస్కారం లేని ఈ దేవుడు. ప్రియమైన వాళ్ళ, ఈ దేవుడు ఈ యెహోషువ అనే మనిషికి తోడుగా ఉన్నాడు అంటే ఆయనకేం పని లేదా? ఈ మనిషి దగ్గర ఎందుకు ఉండాలి అని ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 57 అధ్యాయంలో స్పష్టంగా రాసిన మాట ఏంటంటే, ఎవరు నలిగిన వారై ఉంటారు, ఎవరు దీన మనసు కలిగి ఉంటారో, ఎవరు వినయంగా ఉంటారో వారి యొద్ద యెహోవా నివసిస్తూ వస్తాడు. ఎవడు నా మాట విని వణుకుచుండునో నేను వానే దృష్టిస్తున్నా అంటాడు. మనకు దేవుడు తోడుగా ఉండాలనుకుంటాము. ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన మాట విని దానికి విధేయత చూపకుంటే ఆయన ఉండడు. ఆయన మాట విని వణికే స్థితి మనది లేకపోతే ఆయన మనతో ఉండడు. యెహోషువతో ఎందుకున్నాడు దేవుడు అంటే, యెహోషువ జీవితంలో పరిశుద్ధత ఉంది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలన్నాడు. ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు. దేవునికి ఇష్టమైన జీవితము, పరలోకంలో కోట్ల కోట్ల దూతలతో ఆరాధింపబడే ఆ దేవుడు యెహోషువ దగ్గర ఎందుకుంటున్నాడంటే, ఆ దూతల కంటే ఎక్కువ ఆరాధన, ప్రార్థన, పరిశుద్ధత యెహోషువ దగ్గర ఉంది. ఈ దేవుడు నీతో నాతో ఉండాలని ఆయనకు ఆశ ఉంది. కానీ మనము ఆయనకు స్థలం ఇయ్యక ఈనాడు అల్లరికి స్థలం ఇస్తున్నాం. మాటలకు, ముసలమ్మ ముచ్చటలకు, కల్పనా కథలకు, సెల్ ఫోన్లకు, టీవీలకు, గొడవలకు, అసహ్యకరమైన వాటికి స్థలం ఇస్తున్నాం. కాబట్టి ఆయన మనతో ఉండలేడు. ఇంకా వేరేదేం లేదు. ఎవరు నలిగి ఉంటారో, ఎవరు పరిశుద్ధంగా ఉంటారో, ఎవరు దీన మనసు కలిగి ఉంటారో ఆయన వారితో ఉంటారు. యెహోషువ జీవితంలో అవి ఉన్నాయి కాబట్టి ఈ దేవుడు గొప్ప స్థలంలో ఉండి, ఉన్నతమైన స్థలంలో ఉండే దేవుడు, మహోన్నతమైన స్థలంలో ఉండే ఆ దేవుడు యెహోషువతో గడుపుతూ వచ్చినాడు. మనకు పేరు రావాలని ఎన్నో పన్నాగాలు చేస్తాం. అంటే ఎంతో మందిని కించపరిచి, ఎంతో మందిని నీచపరిచి, నేను మంచివాడిని, నేను మంచిదాన్ని అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాను కదా. అవన్నీ మానుకొని యేసుక్రీస్తు ప్రభు యొద్ద మనం ఉండడం నేర్చుకుంటే మన కీర్తి, మన యొక్క మంచితనము దేశమంతా ప్రకటింపబడుతుంది, దేశమంతటా వ్యాపిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, యెహోషువ ఎవరిని అవమానపరచలేదు, ఎవరిని తృణీకారం చేయలేదు. మనమేమో అందరిని తృణీకరిస్తాం, అందరి గురించి అసహ్యకరంగా మాట్లాడతాం. మనసు ముందర ఒక మాట, మనిషి సాడైనాక ఇంకో మాట మాట్లాడతాం. కానీ యెహోషువ ఎప్పుడు ఎవరిని అవమానపరిచినట్లేదు. కాబట్టి యెహోషువ మనసు, నిండు మనసు ఆ దేవునితో ఉంది, దేవుని కొరకు ఉంది. మన జీవితం కూడా నిండు మనసు దేవునితో ఉంటే మన కీర్తి వెళ్ళిపోతుంది, మనం వరదిల్లుతాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మా జీవితం యెహోషువ లాగా లేదనేది అర్థం ఒప్పుకుంటున్నాం. అట్లా ఉండున్నట్లు నీ ఆత్మ ద్వారా మమ్మల్ని సరిచేసి నీ చిత్తంలో వరదల చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం వచ్చి బాగా ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్.